ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది దాత్రి? వదిన జేడీకి కాల్ చేస్తుంది. హలో కౌశికి గారు. ఓ, నా నంబర్ ఇంకా సేవ్ చేసుకున్నావా జేడీ? మరి మన బంధం అటువంటిది కౌశికి గారు. మనం ఎంతొద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ మన దారులు కలుస్తూనే ఉన్నాయి. నాకెందుకో నువ్వు నా తమ్ముడి మీద కక్ష పెట్టుకుని సాధిస్తున్నావనిపిస్తుంది. ఎందుకంటే మీ తమ్ముడు గురించి మీకు పూర్తిగా తెలీదు కాబట్టి. ఇంట్లో ఎలా ఉంటాడో మీకు తెలుసు, బయటికి వెళ్ళి ఏం చేస్తాడో మీకు తెలుసా? బై ది వే, ఫింగర్ రింగ్ లో కెమెరా. నైస్ మూవ్ కౌశికి గారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా తమ్ముడిని కాపాడుకోవడం కోసం నేను ఏమేం చేయగలను నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు జేడీ. నీ మంచి కోసమే చెప్తున్నా, నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు, వాడిని విడిచిపెట్టు. అది చెప్పాల్సింది మీరో నేనో కాదు, కోర్ట్. నీ ఆఫీస్లోనే నిన్ను ఓడించా, ఇక కోర్టులో ఓడించలేనా? జగదాత్రిలా మీ చేతిలో సంతోషంగా ఓడిపోతాను, కానీ జేడీలా మాత్రం మీ మీద గెలిచి తీరుతాను దినా. హలో జేడీ, ఉన్నావా? హా? అయినా అప్పుడే మీ గెలుపుని నా ఓటమి అనుకుంటే ఎలా? నేనింకా ఓడిపోలేదు. యువరాజ్ బయటికి రావడంతో అంతా అయిపోయింది అనుకోవద్దు జేడీ. మమ్మల్ని అవమానించావు, నా తమ్ముడి మీద చేయి చేసుకున్నావు, కొడుకు దెబ్బలు చూసి బాధలో ఉన్న మా పిన్నిని బయటికి లాక్కొచ్చావు. ఏమీ మర్చిపోలేదు, మర్చిపోను జేడీ. అన్నిటికీ నీకు సమాధానం చెప్పి తీరుతాను. మీరు చెప్పినవన్నీ నా పనిలో భాగంగానే నేను చేశాను కౌశికి గారు. ఇది మీకు అర్థం కాకుంటే నేనేం చేయలేను. నువ్వు అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయిని కాపాడాలి, ఆయన నీ దగ్గర నుంచి అమ్మాయిని కాపాడుతున్నాడు. అని వెళ్ళిపోయా లోపల సైడ్ ఎందుకైనా మంచిగా పైనుంచి కిందకి వెళ్ళిపోయారు ఆవిడ. హలో హలో హలో, సరే కౌశికి గారు, మీరు ఆఫీస్ కని బయలుదేరుతున్నట్టున్నారు కదా, రండి మరి కలుద్దాం. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.